ఇద్దరూ ఒక్కసారి లేచారు. నాకు కల వచ్చిందంటే ఉండు నాకు కల వచ్చింది అన్నాడు. నీకు ఉండండి నేను చెప్తానంటే ఉండు నేను చెప్తానండి. ఇద్దరు ఆయన సగం ఆవిడ సగం ఇదే చెప్పారు. పరమశివుడు కలలో కనపడ్డాడు. 8 సంవత్సరములకే ఆయుర్దాయం పూర్తయిపోయి మనుష్య జాతిని ఉద్ధరించగలిగినటువంటి మహాత్ముడైన వాడు మీ కడుపున పుట్టాలా? ఆచారభ్రష్టులై దుర్మతులైనటువంటి వాళ్ళు, దుష్టులైన వాళ్ళు 9 కొడుకులు కావాలా అంటే ఇద్దరు అన్నారు, పరమేశ్వరుడు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాళ్ళవా మనం ఆయన అడగగలిగింది మాకు ఇలాంటి కొడుకు కావాలని. ఈశ్వర, మేము దేనికి పాత్రులమో దానికే మమ్మల్ని పాత్రుల్ని చెయ్యని అడుగుదాం, ఆయనకి విడిచిపెట్టేద్దాం. ఇది భక్తి అన్న మాటకు అర్థం. ఇద్దరు ప్రార్థన చేశారు త్రిశూర్లో. ఈశ్వర, మా కడుపున ఎవరు పుట్టడానికి మేము అర్హులమో వాళ్ళని మా కడుపున పుట్టించు. ఈ భక్తికి పరమశివుడు కదిలిపోయాడంతే. కదిలిపోయి ఆర్యాంబా గర్భంలోకి ప్రవేశించింది ఆ తేజస్సు. బ్రాహ్మణ సమారాధన చేశాడు, అందరికీ భోజనాలు పెట్టాడు, అందరినీ తృప్తిపరిచాడు. 9 నెలలు నిండాయి. పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్టు అన్నారు శంకర విజయాలు. అలా శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు. నందన సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు మహానుభావుడు చిన్న పిల్లవాడి రూపంలో. ఆయన పుట్టడంలో వైశాఖ శుక్ల పంచమి కదండి. కేరళలో కతిపయ సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది. పుట్టినటువంటి స్థితిని బట్టి, కాలాన్ని బట్టి అక్షరాల్లోకి మార్చుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, ఈ పద్ధతి ఉంటుంది, దాన్నే కతిపయ విధానం అంటారు. దాంట్లో వైశాఖ శుక్ల పంచమి కదా ఆయన పుట్టింది, వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటే 2వ నెల, చైత్రము వైశాఖము. పక్షము శుక్లపక్షము, మొదటి పక్షము. కాబట్టి శుక్లపక్షము కృష్ణపక్షముల్లో మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి 1. పంచమి 5వ తిథి కాబట్టి 5. కాబట్టి ఇప్పుడు వైశాఖ శుక్ల పంచమి అంకెల్లోకి మార్చండి. 2, 1, 5. ఈ పద్ధతి యందు అక్షరాల్లోకి మార్చేటప్పుడు దీన్ని తిరగేయాలి. కాబట్టి ఇప్పుడు 5, 1, 2, 2, 1, 5ని వెనక్కి తిప్పండి. 5, 1, 2. ఇప్పుడు ఈ 5, 1, 2ని సంస్కృత అక్షరాల్లోకి మార్చండి. సంస్కృత అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంఖ్య చేత నిర్దేశింపబడతాయి, ఒక్కొక్క అంకెతో. అప్పుడు 5 ష పక్కన 0తో కలపరు, ఇంకా 0 చేస్తారంతే. 1 క, 2 ర. శంకర పుట్టిన దాన్ని బట్టి తెలిసిపోయింది. శంకరుడే పుట్టాడని వైశాఖ శుక్ల పంచమి చేత నిర్ణయం చేశారు. పరమశివుడే పుట్టాడు సుమా. అందుకే భాస్కరాచార్యుల వారు నిర్ణయం చేశారు, పరమశివుడే శంకరాచార్యుల వారిని. వేదం నిర్ధారణ చేసింది నమ వ్యక్త కేశాయ చ కపర్దినేచ అని. అంతవరకు ఎందుకు, వీళ్ళందరి సాక్ష్యం ఎందుకు, నేనే చెప్పేస్తానని ఎక్కడ చెప్పాలో అక్కడ ఆయనే చెప్పేశారు. ఒక చోట చిదానంద రూప శివోహం శివోహం అని శివుండని చెప్పారు ఆయన గోవింద భగవత్పాదుల దగ్గరికి. కాబట్టి అది శివావతారం. పరమేశ్వరుడు కదిలి వచ్చాడు శంకరాచార్యుల వారిగా. ఇంకొక పేరు పెట్టేస్తారేమో. మలయాళ దేశమునందు పుట్టిన తిథి వార నక్షత్రములను బట్టి పేరులోకి తిప్పుతారు. కాబట్టి ఆయన ఎంచుకుని వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు. కాబట్టి వైశాఖ శుక్ల పంచమిని మీరు పేరుగా మార్చేస్తే శంకర. కాబట్టి వచ్చినవాడు కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ తల్లిదండ్రుల్ని ఎంచుకోవడానికి, ఆ కాలడిని ఎంచుకోవడానికి, ఆ మలయాళ దేశాన్ని ఎంచుకోవడానికి, ఆ క్షేత్ర ప్రకాశాన్ని పరిశీలించడానికి ఇన్ని కారణాలు చూశారు. ఇన్ని కారణాలు చూడడంలో ఈశ్వరానుగ్రహం పొందడానికి మనం ఎలా బ్రతకాలో అవతారం రాకుండానే మనకి కూడా పరోక్షంగా బోధ చేసేశారు. ఇప్పుడు వచ్చినది శంకరులు. శంకరావతారం అనుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మనకి కృష్ణ చైతన్య ప్రభువు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పూర్వాశ్రమం పేరు గౌరంగారు. అలాగే ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వారి పూర్వాశ్రమంలో పేరు వాసుదేవన్. అలాగే విశిష్టాద్వైత ప్రవర్తకులు ఉన్నారు రామానుజులు, వారి పేరు పూర్వాశ్రమంలో లక్ష్మణులు అంటారు. శంకర భగవత్పాదుల యొక్క పూర్వాశ్రమ నామం అంటే ఆయన మామూలుగా తల్లిదండ్రులకు కొడుగ్గా తిరుగుతున్నంత కాలం ఆయన పేరు శంకర. సన్యసించిన తరువాత శంకర.
ఎప్పుడూ మారలేదు. పూర్వాశ్రమంలోనూ సన్యాసిగానూ పేరు మారింది శంకరాచార్యులు వారు ఒక్కరే. మిగిలిన వాళ్ళందరికీ పూర్వాశ్రమనామం సన్యాసనామంగా లేదు, ఇక మారిపోయింది. కానీ ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు పేరు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా అండి? శంకరోతి ఇది శంకర, లోకానికి శుభం చేయడానికి వచ్చిన వాడికి నేను పేరు మార్చడం ఏమిటి, ఆ పేరే అంతే. కాబట్టి శంకర భగవత్పాద ఆ పేరుతోనే ఉండిపోయారు అంతే. ఆయన గురువు గారి పేరు మాత్రం జయగోవిందముని, గోవింద భగవత్పాదులు అని మనం అంటాం. ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో వాళ్ళని భగవత్పాదులు అంటాం. అందుకని శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, గౌడ భగవత్పాదులు అంటాం. కానీ ఆయన పేరు జయగోవిందముని. జయ అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జయ సంయమి, దీని అర్థం ఏమిటో తెలుసా అండి? యముడు ఎలా తొక్కేస్తాడో అలా ఇంద్రియములను తొక్కేసి ఇంద్రియములను గెలిచిన వారెవరో వారికి జయ శబ్దం వేస్తారు. అందుకే జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర అన్నప్పుడు ఆయన జయం, ఆయన ఇంద్రియములను గెలిచారు. మనకి కూడా ఇంద్రియములను గెలిచి పరమేశ్వరుడి వైపుకు వెళ్ళగలిగిన శక్తిని అనుగ్రహిస్తారు. హర హర శంకర, పాపములను హరిస్తారు. అందుకే శంకర జయంతి జరిగేటటువంటి ప్రదేశంలో ఇంకొక పేర్లు చెప్పరు, ఇదొక్కటే భజన చేస్తారు. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, ఈ రెండు తప్ప ఇంకొక నామం చెప్పరు. తీసుకురావాలనుకున్నారనుకోండి ఇంకా కొత్తగా ఏమన్నా మీరు కాలడి శంకర, జయ జయ శంకర, కామకోటి శంకర, జయ జయ శంకర, శృంగేరి శంకర, జయ జయ శంకర అలా తీసుకొస్తారు. కానీ జయ జయ శంకర, హర హర శంకర మాత్రం విడిచిపెట్టరు. అందుకే శంకరాచార్యుల వారి జయంతి ఒక్కటి మాత్రం అందరి జయంతులు జరిగినట్టు జరగదు, రెండు విధాల్లో చేస్తారు. శంకరాచార్యుల వారు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి 10 రోజుల ముందు మొదలుపెట్టి చేస్తే గర్భోత్సవం అంటారు. గర్భోత్సవము అంటే 10 రోజుల ముందు మొదలు పెట్టేశారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలకి సమానం, 10 నెలలు పూర్తయినట్టు. పంచమికి 10 రోజుల ముందు మొదలుపెట్టాలి. మొదలుపెట్టి ప్రారంభం చేస్తే అంటే వైశాఖ శుక్ల పంచమి అంటే చైత్రమాస కృష్ణపక్షంలో ప్రారంభమైపోతుంది. ప్రారంభమై 10 రోజుల పాటు ఉత్సవాన్ని చేసి వైశాఖ శుక్ల పంచమి నాడు పుణ్యాహవాచనం జరిగింది. శంకరాచార్యుల వారి యొక్క ఆ పుట్టుక చేత జాతాశౌచం కూడా తొలగిపోయింది అని జన్మోత్సవము అని చేస్తారు. ఇది ఒకెత్తు. 10 నెలలు అమ్మ కడుపులోంచి వచ్చినంత వరకు. రెండవది ఒకటి ఉంటుంది, అది పుట్టినరోజు వరకే. జాతాశౌచము తీరేటటువంటి స్థితి కాదు, పుట్టినరోజు వరకు మాత్రమే వస్తుంది. 10 రోజులు 10 నెలల లెక్కలోకి. రెండవది ఒకటి ఉంటుంది, దాని పేరు జన్మోత్సవము, మొదటిది గర్భోత్సవము. ఈ జన్మోత్సవం ఏం చేస్తారంటే శంకరాచార్యుల వారు పుట్టినరోజు నుంచి శంకరాచార్యుల వారు పుట్టినరోజుతో మొదలుపెట్టి 10 రోజుల వరకు చేస్తారు. అంటే పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి నాడు పూర్తి చేస్తారు. ఈ విధానంలో చేసేటప్పుడు ఒకటి హోమం ఒకటి చేయవలసి ఉంటుంది. 2 ప్రతిరోజు తోటకాష్టకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడం, శంకరాచార్యుల వారి పల్లకీ పట్టుకోవడం. శంకరుల పల్లకీ పట్టుకోవడం అంటే అదంత తేలికగా దొరికే విషయం కాదు. ఇదే ఇంకొక విషయం అంటే చాలామందిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. శంకరాచార్యుల వారి గురించి వినడానికి అంత తొందరగా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే అది గురుస్వరూపం, అది పరమాత్మ స్వరూపం, మహానుభావుడు. ఆ అవతార వైభవం వినడానికి కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ దొరకదు. అందుకే శంకరుల పల్లకీ పట్టుకుంటారు. పట్టుకుని 10 రోజుల పాటు ఊరిరిగింపు చేస్తారు, తీసుకెడతారు. అలా వీధుల్లోకి తీసుకొస్తారు. శంకరాచార్యుల వారు గురుస్వరూపం కాబట్టి శంకరుల పల్లకీ పట్టుకున్నప్పుడు పైన చొక్కా కానీ బనీను కానీ వేసుకోరు. ఉత్తరీయం ఒకటి నడువుకి కట్టుకోవడమో భుజం మీద వేసుకోవడమో చేసి ఒత్తుకోకుండా పల్లకీ పట్టుకుంటారు. అది గురుస్వరూపం, సంప్రదాయకమైనటువంటి గురువు కాబట్టి ఆయన పల్లకీ పట్టుకునేటప్పుడు ఆడవారు పట్టుకోరు, పురుషులు మాత్రమే పట్టుకుంటారు. స్త్రీలు అనుసరిస్తారు. జయ జయ శంకర, హర హర శంకర అంటూ వెనకాల పెడతారు. సాక్షాత్ శివావతారం వెనకాల వెళ్ళడం చేత ఏం సామాన్యమైన ఫలితం ఉంటుందా? సాయంకాలం వేళలో జయ జయ శంకర, హర హర శంకర ఆ నామాన్ని భజన చేస్తారు. భజన చేసి శంకరాచార్య స్వామి వారిని పల్లకీలో కూర్చోపెట్టుకుని ప్రాకార సేవ గుడి చుట్టూ తిరిగి అమ్మవారి దేవాలయంలోకి పెడతారు.
శంకరాచార్యుల వారి పల్లకీని అమ్మవారి ఎదురుగుండా కూర్చోపెట్టి ప్రతిరోజు సౌందర్యలహరిలోంచి 10 శ్లోకాలు చదువుతారు. పౌర్ణమి నాటికి శంకర భగవత్పాదుల్ని అమ్మవారి పక్కకి చేరుస్తారు. ఎందుకంటే శివ శివా ఇద్దరు కలిసిన స్వరూపం, కదలిక చేత శివా, జ్ఞానము చేత శివ, శివశివాస్వరూపము కనుక అమ్మవారి పక్కకి చేర్చి చిట్ట చివరి ప్రదీపజ్వాలాభి శ్లోకం వరకు 100 శ్లోకాలు పూర్తి చేసి శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తారు.